నా పేరు కెంచనారాయణ. సిపిఐ మాస్టైల్ పార్టీ నారాయణపేట పట్టణ కార్యదర్శిని. ఈరోజు మిత్రపక్షాల ఆధ్వర్యంలో చేనేత సమస్యలపై చర్చ. ఈరోజు చేనేత కార్మికులు జిల్లాలో కానీ నారాయణపేట పట్టణంలో కానీ ఎలాంటి ప్రభుత్వం తరఫునకెళ్ళి మరి చేనేత సహకార సంఘాల తరఫున నుండి ఎలాంటి కూడా ఉపాధి లేక వలసలు ఆత్మహత్యలకే వాళ్ళకు నిర్దర్శనంగా నిలిచిపోయింది. కాబట్టి ఈ రోజు ఈ మిత్రపక్షాల తరఫున ఈ చేనేత కార్మికులకు రావాల్సిన బెనిఫిట్లు ప్రభుత్వ పరంగా ఏదైతే జియో ట్యాగింగ్ కానీ ఏదైనా సమక్ష పథకాలు కానీ ఏమైనా రావాలంటే కూడా కార్మికులకు కూడా ఇంటికి చేరడం లేదు. ఇది చేనేత జౌలి శాఖ అధికారులు మరి ఇక్కడ ఉన్న సొసైటీ అధ్యక్షులు వారి దగ్గరికే ఇవన్నీ వస్తున్నాయి. అవి ప్రచారంలో రావడం లేదు, కార్మికులకు గుర్తించడం లేదు. ముఖ్యమైనది కార్మికులకు గుర్తిస్తే ఏదైనా ప్రభుత్వంకి వెళ్ళి వచ్చే పథకాలన్నీ కూడా వాళ్ళు లబ్ధి పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఎక్కడ కూడా నారాయణపేటలో ఏ సొసైటీలో కూడా ఎక్కడ కూడా మెంబర్లు లేరు. కార్మికులు లేకుండానే ఈ సొసైటీలు నడపడం జరిగింది. జిల్లాలో 29 సొసైటీలు నారాయణపేట జిల్లాలో ఉన్నాయి. ఈ మొన్నటి వరకు కూడా ఈ నారాయణపేట పట్టణంలో 7 సొసైటీలకు ఎన్నికలు జరగడం అయింది. ఆ 7 సొసైటీలకు కూడా అధ్యక్షులు, కార్యదర్శులు ఒక కార్యవర్గం ఏర్పడింది. ఆ సొసైటీలో కూడా ఎప్పుడు కూడా కార్మికులు లేని ఈ చేనేత సంఘాల్లో ఎన్నికలు జరగడం చాలా విరుద్ధం. కార్మికులు ఉంటేనే చేనేత సహకార సంఘంలో ఎన్నికలు జరపాలి. కార్మికులు లేకుండానే పేర్లు ఇచ్చి ఇంతమంది ఉండరు మా దగ్గర అని కార్మికులు చూపెట్టి ఎలక్షన్ చేయడము కార్మికులకు అన్యాయం జరుగుతుంది. కాబట్టి అఖిలపక్షం తరఫున మేము ఈ నిర్ణయం పోరాడడం, ఈ ఉద్యమం చేపడుతున్నాం. కాబట్టి మేము రేపు కూడా సోమవారము ప్రజావాణిలో జిల్లా కలెక్టర్ గారికి ఈ విషయం పైన మేము తెలపగలుగుతాం. కార్మికులకు చేనేత కార్మికుల నారాయణపేటలో 29 సొసైటీలో 6 మాత్రమే జిల్లాలో నడవడం జరుగుతుంది. ఆ జిల్లాలో కూడా నారాయణపేట పట్టణంలో 3, ఒకటి HWC గాంధీనగర్, ఒకటి చిన్న జైట్రం FMHWC, ఒకటి లక్ష్మీ సిల్క్ సొసైటీ. ఈ 3 కలిపి దాదాపు 51 కోటి రూపాయల అవినీతి జరిగింది. కార్మికులు లేకుండా వాళ్ళకు ఉపాధి జీవన కల్పించకుండానే ఈ నారాయణపేటలో ఈ 3 సొసైటీల పైన 51 కోటి రూపాయల అవినీతి లావాదేవీలు జరపడం జరిగింది. దీనికంత కారణము గతంలో ఉన్న బాబు ఏడి, అక్కడ ఉన్న ఏడీఓ విజయ్ కుమార్, మరి జౌలి శాఖ అధికారులు, ఈ సంఘం అధ్యక్షులు అందరూ కూడా ఒక సిండికేట్ గా మారి ఇన్ని కోట్ల అవినీతి ప్రభుత్వ ధనాన్ని, కార్మికుల యొక్క వచ్చే ధనాన్ని కూడా వీళ్ళు దుర్యోగం పరిచిండ్రు. కాబట్టి వీళ్ళ పైన ఎన్నిసార్లు మేము కమిషనర్ గారికి, జిల్లా కలెక్టర్ కి ఎన్ని దరఖాస్తులు పెట్టుకున్నా కూడా ఎలాంటి కూడా వీళ్ళ పైన విచారణ జరగడం లేదు. కాబట్టి మేము మా పార్టీ తరఫున మొన్న గతంలో కూడా మేము గాంధీనగర్ కార్మికులకు 100 మందికి ఇండ్లు రిజిస్ట్రేషన్ చెయ్యాలని కూడా మేము పార్టీ పరంగా డిమాండ్ చేయడము, దాన్ని గత కలెక్టర్ కూడా విచారణ చేపట్టండి అంటే ఏడి అందరు కూడా ఒక బ్రాంచ్ గా ఉండి గాంధీనగర్ లో ఉన్న 100 మంది ఇంట్లోనే సర్వే చేయడం జరిగింది. ఆ సర్వేలో ఏం తేలిందంటే ప్రతి సొసైటీలో ఉన్న కార్మికుడు చనిపోయిన వారసత్వంకి ఇల్లు రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వాలని అప్పుడు తేలడం అయింది, పేర్లు కూడా ఇవ్వడం అయింది. కానీ ఇంతవరకు కూడా కలెక్టర్ నుండి ఆ రిపోర్టు ఏమైందని కూడా తెలవడం లేదు. కాబట్టి దాన్ని కూడా 100 మందిని రిజిస్ట్రేషన్ మెంబర్షిప్ చేస్తేనే రిజిస్ట్రేషన్ అవుతుంది. మెంబర్షిప్ చేయకుండా దాన్ని ఒక పక్కకు పెట్టి మేము రిజిస్ట్రేషన్ చేద్దామనే దాంట్లో చాలా విరుద్ధమైంది. ఒక పాలసీ అధ్యక్షుని ఈ పాలసీతోనే నడుస్తుంది. కాబట్టి ఏడీఓని విజయ్ కుమార్ ఏడీను, ఏడి బాబురావు గతాన్ని వాళ్ళని వెంటనే ప్రభుత్వం సస్పెండ్ చేసి ఈ 51 కోటి పైన విచారణ జరపాలి. కలెక్టర్ గాని, జౌలి శాఖ అధికారులు, కమిషనర్ గాని విచారణ చేసి ఈ ఆస్తులన్నీ కూడా వీళ్ళ యొక్క ఆస్తులు జప్తీ చేసి గవర్నమెంట్ కి రికవరీ చేయాలి. కార్మికులకందరికి కూడా న్యాయం, దాని వాటాదానం రావాలి. ఈ రోజు DCO ఆఫీస్ ప్రకారం మేము చట్టపరంగా సమాచారం చట్ట ప్రకారమే తీసుకున్నాము. మొత్తము
ఆ సమాచారంలో 4267 గాంధీనగర్ సొసైటీలో మెంబర్లు ఉన్నారని చూపెట్టి ఇంతమందికి మేము ఉపాధి కల్పిస్తున్నామని 40 కోట్ల అవినీతి చేయడం జరిగింది. ఇది ఎంత ఎంత విరుద్ధం అంటే కార్మికులను పేర్లు చూపెట్టి 40 కోట్లు అంటే అవి ఎక్కడ పోయింది? మరి ఆ 40 కోట్ల లోపల వాటాదానం అందరు కూడా లాభాలు ఇవ్వాలి. మరి మొగ్గాలు లేనిది నువ్వు సొసైటీ ఎట్లా నడిపినరని మేము గవర్నమెంట్ కి ఏడి గారికి డిమాండ్ చేసినాం. మొగ్గాలు లేనిది నువ్వు సొసైటీ రద్దు చేయాలి, కానీ నువ్వు సొసైటీ పెట్టుకొని బయటికి వెళ్ళి మహారాష్ట్ర అంటే కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం కార్మికుల ఉన్నోళ్లకు రాష్ట్రంలో ఉన్న కార్మికులకు ఉపాధి కల్పించి చీరలు కొనాలి, కానీ మహారాష్ట్ర కర్నూలు కర్ణాటక వెళ్ళి తెచ్చి అవి సొసైటీ ద్వారా తీసుకొని టెస్కో ఇవ్వడం. మరి టెక్సో అధికారులు కూడా ఎలాంటి బిల్లులు చూపెట్టి ఈ పైసలకి బిల్లులు వాళ్ళకి ఇస్తున్నారు కాబట్టి అది కూడా తేలాలి. ఆ టెక్సో అధికారులకు కూడా మేము ప్రశ్నించినాము, దరఖాస్తు పెట్టినాము. మీరు ఆ సమాచారం చట్టం ప్రకారం మాకు అన్ని బిల్లులు ఇవ్వాలని. ఇంతవరకు కూడా బిల్లులు ఇవ్వకుండా దాన్ని ఏదో కేసులో ఉంది అని మాకు తప్పుదోవ పట్టించడం జరిగింది. కాబట్టి టెస్కో అధికారులపై కూడా విచారణ చేయాలి. వీళ్ళంతా ఒక సిండికేట్ గా ఉండి ఇన్ని కోట్లకు అవినీతి జిల్లాలో కాదు రాష్ట్రంలోనే చేనేత జౌలి శాఖల 51 కోటి రూపాయలు ఇంత పెద్ద మొత్తంలో జరిగిందంటే ఈ నారాయణపేట ఈ 3 సొసైటీలను. కాబట్టి దీనిపైన వెంటనే చర్య తీసుకున్నాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అఖిలపక్ష నాయకులం డిమాండ్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు నారాయణపేట చేనేత కార్మికుల సమస్యలపై అఖిలపక్షం ఆధ్వర్యంలో వారి సమస్యలపై చర్చించడానికి ఇక్కడ వచ్చేసిన పెద్దలకు మీడియా మిత్రులకు నమస్కారం తెలియజేస్తూ, మరి ఇక్కడ చేనేత కార్మికులు ఏమైతే కష్టపడుతున్నారో వారికి సరి అయిన న్యాయం జరగడం లేదు. వారికి స్వతహాగా చీరలు నేర్చుకోవడానికి ప్రభుత్వ పరంగా వారికి ముడి సరుకులు పంపిణీ చేసి మరి వాళ్ళు తయారు చేసిన చీరలు ఇక్కడ నారాయణపేట జిల్లాలో ఇక్కడనే మరి ఇందిరమ్మ చీరలు కానీ ఏమైతే ప్రభుత్వం దసరాకు పంపిణీ జరుగుతుందో మరి ఇక్కడ నారాయణపేట చేనేత కార్మికులు నేసిన చీరలను మరి నారాయణపేట జిల్లాలో ఇందిరమ్మ చీరలు పంపిణీ చేయాలని చెప్పి మేము తెలుగుదేశం పార్టీ తరఫున కోరుతున్నాం ప్రభుత్వాన్ని. అదేవిధంగా నారాయణపేట చేనేత కార్మికులు మరి వారి కష్టం చేసి వారు చేసిన కష్టానికి తగ్గ ఫలితాలు లేవు కాబట్టి వారికి తగిన న్యాయం చేయాలి. మరి పెన్షన్లు కానీ మరి తర్వాత ఇందిరమ్మ ఇళ్ళు కానీ చేనేత కార్మికులకు ప్రత్యేకంగా గుర్తించి వారికి ప్రభుత్వ పథకాలన్నీ కూడా వర్తింపజేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతున్నాము. అదేవిధంగా మరి ఇక్కడ యజమానులు వారికి రేషన్ సప్లై చేసి యజమానులు వారికి తక్కువ కూలి ఇచ్చి చీరలను నేర్పించుకుంటున్నారు కాబట్టి యజమానుల నుంచి కూడా వారికి తగిన న్యాయం జరగడం లేదు. చీరలకు వీరు వేసిన చీరలకు రేట్లు పెంచి ఇవ్వాలని చెప్పి కూడా ఈ అఖిలపక్షం తరఫున వారిని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా చేనేత కార్మికులకు ప్రమాద బీమా కూడా వెంటనే చనిపోయిన వారికి వెంటనే వర్తింపజేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి. నా పేరు బాలరాం, సిఐటియు జిల్లా కార్యదర్శి. నారాయణపేట పట్టణంలో కానీ జిల్లాలో కానీ చేనేత కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఈరోజు అఖిలపక్ష పార్టీ నాయకులతో అదేవిధంగా కార్మికులతో ఈ సమావేశాన్ని జరుపుతూ ఉన్నాం. నారాయణపేట పట్టణంలో చేనేత కార్మికులు పూర్తి కనీస వేతనము అందకోలేక ఆత్మహత్యలకు అప్పుల పాలవుతున్న పరిస్థితిని చూస్తూ ఉన్నాం. కాబట్టి కార్మికులను ఆదుకోవాల్సిన ప్రభుత్వము ఈరోజు ఆదుకోవట్లేదు. వాళ్ళకి కనీస వేతనం అమలు చేసే పద్ధతిలో ప్రభుత్వం కదలట్లేదు. అందుకోసమే అఖిల పార్టీ నాయకులతో పాటు కార్మిక సంఘాలతో ఈ పోరాటం చేయాలని చెప్పి అనుకున్నాం. ముఖ్యంగా కార్మికులకు ముడి సరుకులు అందించే విషయంలో కానీ ఏదైతే సొసైటీలు ఉన్నావో ఈ సహకార సంఘాలన్నీ కూడా సాహుకారులకే మేలు చేస్తున్న పరిస్థితి ఉంది, కార్మికులకు మేలు కలిగించట్లేదు. కాబట్టి సహకార సంఘాలు కార్మికుల కోసమే ఉండాలి, కార్మికుల యొక్క అభ్యున్నతి కోసమే ఉండాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా ప్రభుత్వం నుంచి వచ్చి ఏదైతే బీమా ఉందో ఆ బీమా ఇప్పటి వరకు కార్మికులకు సమయానికి అందడం లేదు. అదేవిధంగా పెన్షన్లు కూడా కార్మికులకు చేనేత కార్మికులకు పెంచాల్సిన అవసరం ఉంది. ఇది ఒక నైపుణ్యత కూడుకున్న పని కాబట్టి ఈ పనికి ప్రత్యేకంగా పింఛన్లు సౌకర్యం కల్పించాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా ప్రభుత్వమే ఈ చేనేత కార్మికులకు మగ్గాలను
అందివ్వాల్సిన అవసరం ఉంది. ముడి సరుకులను సబ్సిడీతో అందించాల్సిన అవసరం ఉంది. అట్లనే కార్మికులకు ఎట్లాంటి బ్యాంకు లింకేజీ లేకుండా లోన్లు అందివ్వాలి, సబ్సిడీతో ఈ ముడి సరుకులను కూడా అందివ్వాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. కాబట్టి చేనేత కార్మికులను నారాయణపేట పట్టణంలో ఆదుకోవాలంటే ప్రభుత్వం నుండి మద్దతు ఉండాలి. అట్లనే ఈ సహకార సంఘాలు ఏవైతే ఉన్నావో ఎట్లాంటి ఉపయోగం లేదు కార్మికులకు. నారాయణపేట పట్టణంలో యజమానులకే మేలు జరుగుతూ ఉంది. అంటే కార్మికుడు ఈ రోజు మా సహకార సంఘం నుండి సాయం అందట్లేదు. అట్లనే యజమాని బయట 200-300 రూపాయల కూలి ఇచ్చి ఈరోజు శారీని నేస్తున్న పరిస్థితి ఉంది, నేయిస్తున్న పరిస్థితి ఉంది. కాబట్టి ఈ రకంగా కార్మికుడు యజమానితో దోపిడీకి గురవుతా ఉన్నారు. సహకార సంఘం ద్వారా ఎలాంటి సాయం అందట్లేదు. కాబట్టి ఇవన్నీ ఇబ్బందులతోనే ఈ రోజు కార్మికుడు అవుతా ఉన్నాడు. ఈ కార్మికుల యొక్క సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పి మేము దశల వారీగా ఆందోళన కూడా పూనుకుంటా ఉన్నాం. రేపు జిల్లా కలెక్టరేట్ దగ్గర కూడా ఈ కార్యక్రమాన్ని చేయబోతా ఉన్నాం. ప్రభుత్వం దిగి రావాలి. ఈ కార్మికులకు ఎట్లాంటి సాయం లేని సహకార సంఘాలను వెంటనే రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. అట్లే కార్మికుల సమస్యలన్నీ కూడా పరిష్కారం చేయాలి. ఇంద్రమ్మ ఇండ్లు కానీ, పెన్షన్లు కానీ, బీమా కానీ ఇట్లాంటి ఇవన్నీ కూడా కార్మికులందరికీ, నిజమైన కార్మికులకు అందివ్వాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఈ జియో ట్యాగింగ్ ఏదైతే ఉందో పేరుకు మాత్రమే జియో ట్యాగింగ్ ఉంది. ఈ జియో ట్యాగింగ్ వల్ల ఎట్లాంటి కార్మికులకు ఉపయోగం లేదు. ఈ రోజు సొసైటీల పేరుతోన సొసైటీ అధ్యక్షులు ఎక్కడో పూణేనో మహారాష్ట్రనో తయారైన బట్టను తీసుకొచ్చి ఈ రోజు సొసైటీల పేరు మీద తెసుకోక అమ్మేస్తా ఉన్నారు. కానీ నిజమైన కార్మికుడు ఉత్పత్తి చేసిన ఏదైతే ఉత్పత్తులు ఉన్నావో అవి సొసైటీల ద్వారా ప్రభుత్వానికి అందడం లేదు. కాబట్టి ఈ రకంగా ఈ నారాయణపేట పట్టణంలో దాదాపు 50 కోట్ల రూపాయల మేర అవినీతిమయం జరిగిందంటే ఈ సొసైటీలో ఉన్న లూటిమాకు కారణంగానే. కాబట్టి తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా ఈ జిల్లాలో ఉన్న జిల్లా కలెక్టర్ గారు స్పందించాలి. ఈ అవినీతి పైన విచారణ చేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.